ఈ సమాచారం ఈ జిల్లా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ తెలియజేయడం అంటే ఈ ప్రభుత్వంలో, ఈ జగన్ ప్రభుత్వంలో అందరికన్నా ఎక్కువ మోసపోయింది దళితులు. ఎందువల్లంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న దళితులు, ఎక్కువగా ఓట్లేసింది కూడా దళితులే. 90% పైగా ఓట్లు జగన్కి 2019 ఎలక్షన్స్లో వేశారు. ఎందువల్ల వేశారంటే జగన్ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు ఇప్పుడు అందుతున్న సాయం కన్నా చాలా ఎక్కువ సహాయం అందుతుంది, దానివల్ల మా బతుకులు బాగుపడతాయన్న ఒక ఉద్దేశంతో ఓట్లు వేశారు. వాళ్ళ హక్కున చేర్చుకున్నారు జగన్ని. వాళ్ళ సొంత మనిషిగానే వాళ్ళు భావించారు. కానీ 5 ఏళ్ల కాలంలో అతని అసలు రంగు చూసిన తర్వాత క్రమేపీ అతని దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ దళిత యువత అంతా కూడా జగన్ వస్తాడు, మాకు సబ్సిడీ లోన్లు ఇస్తాడు, మాకు ఉపాధి కల్పిస్తాడు, మాకు ఇన్నోవా కార్లు వస్తాయి, ఈ ప్రభుత్వం కన్నా చాలా ఎక్కువ వస్తాడు అని చాలా ఎదురు చూశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచే కాదు, బీసీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ నుంచి కానీ, ఏ కార్పొరేషన్ నుంచి ఎవరికి కూడా సబ్సిడీ రుణాలు అన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. అంతకుముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం హయాం కానీ, కాంగ్రెస్ హయాం కానీ, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ ఈ దళితులకు రుణాలు సబ్ప్లాన్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ రుణాలు వచ్చే పరిస్థితులు ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత ఒక్క సబ్సిడీ రుణం కూడా రాలేదు. అలాగే ఏ పథకం చూసుకున్నా కానీ దళితులకి 3 ఎకరాలు భూమి కొనుగోలు పథకం కూడా రద్దు చేశాడు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వంగా. మీ విజయనగరంలో కూడా ఒకటి వచ్చినట్టుగా ఉంది. దాంట్లో పరిస్థితి ఏంటంటే దాంట్లో సగం సీట్లు ఆయన అమ్మేసుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో డబ్బున్న వాళ్ళే చదువుకోవాలి, పేదలు చదువుకున్నానికి వీలు లేదు. ఈ 75%లో రిజర్వేషన్ లేవు. రిజర్వేషన్ లేకుండా ఈ 50% సీట్లు అంటే 70 సీట్లు ఆయన అమ్మేసుకునే ప్రోగ్రాం పెట్టాడు. ఈ 75%లోనే రిజర్వేషన్. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ కాలేజీలో రిజర్వేషన్లు తీసేయడం అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం ఆల్ ఇండియా లెవెల్లో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీయలేదు. నేను ఢిల్లీలో చెప్తే ఆశ్చర్యపోతున్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. అక్రమాలు, అట్రాసిటీలు ఎలా చూసుకున్నా కానీ చాలా భయంకరమైన పరిస్థితి. మనం చూసాం. ఇంతకుముందు మాస్క్ అడిగారని చెప్పేసి అతని సుధాకర్ని, ఒక డాక్టర్ని 2 చేతులు వెనక్కి కట్టి రోడ్డు మీద పడుకోబెట్టి బట్టలు ఇప్పేసి నగ్నంగా తీసుకుని వెళ్ళారు. అతను షర్ట్ లేకుండా తీసుకుని వెళ్ళారు. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డిని మాస్క్ అడిగాడని చెప్పి, మాస్క్ తీసేసాడని చెప్పి, మాస్క్ వేసుకోలేదని చెప్పి అతన్ని తీసుకెళ్ళి లాకప్ డెత్ చేసి చంపేసి కారులో దూకి చచ్చిపోయాడని చెప్పారు. అట్లాగే ఎందుకు ఇసుక లారీలు మా గ్రామం నుంచి మీరు ఎంత దారుణంగా తీసుకెళ్తున్నారు, మా రోడ్లు పాడైపోతున్నాయంటే వరప్రసాద్ అన్న అతన్ని సీతానగరంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి శిరోమరణం చేయించారు. ఇక్కడ తుని దగ్గర సొరంగ వృక్షంలో అక్కడ జరుగుతూ ఉంటుంటే, ఒక సంబరాలు జరుగుతూ ఉంటుంటే చూడడానికి వెళ్ళి చిన్న గొడవ వచ్చిందని చెప్పి పక్క గ్రామం నుంచి వెళ్ళిన, అక్కడున్న ఎస్సీస్ అందరూ వెళ్ళిపోతే పక్క గ్రామం నుంచి వెళ్ళిన అతన్ని కొట్టి చంపేశారు. బాబు నడింపల్లి రాముడు. నేను ఎస్సీని, నేను ఈ గ్రామస్తుడిని కాదంటే నువ్వు ఎస్సీయే కదరా అని చెప్పేసి, ఎవరంటే వీళ్ళందరూ కూడా వెనకాలంతా కూడా వైసీపీ కార్యకర్తలు. బొంతు మహేంద్ర అని చెప్పేసి మొన్న మనం చూసినప్పుడు ఆ దొమ్మేరు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెడితే అతను ఆత్మన్యూన్యతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎంతమంది దళిత యువకులు చనిపోయారు, ఎంతమంది. రాజమండ్రిలో ఒక అమ్మాయిని 10 రోజులు అత్యాచారం చేసి 10 రోజులు పోలీస్ స్టేషన్ దగ్గర పడేస్తే పోలీసులు దర్యాప్తు చేయకుండా అమ్మాయిని
మిస్సింగ్ కేసు కింద వచ్చావు ఎక్కడికి పోయావు అని చెప్పి 2 దెబ్బలు కూడా పంపించారు. తర్వాత మేము వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి పరీక్షలు జరిపించిన తర్వాత కేసు కట్టారు. గుండె తరుక్కుపోతుంది. ఈ సమస్యలకి ఒక పరిష్కారం చూపించాలి. ఈ సమస్యల్ని అడ్డుకోవాలి. రేపు పొద్దున వచ్చి ఇతను కాకపోయినా రేపు వచ్చి గవర్నమెంట్లో అన్నింటిలోనూ కూడా మేము సరైన హామీ పొందాలి.